యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 7వ రోజు ఉదయం జగన్మోహిని అలంకారంలో కనువిందు చేసిన స్వామివారు రాత్రి అశ్వవాహనంపై ఊరేగారు. ఇక రేపు కళ్యాణం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. గవర్నర్, సీఎం దంపతులు కళ్యాణానికి హాజరు కాబోతున్నారు. స్వామికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు సీఎం కేసీఆర్. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు కళ్యాణం నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి కళ్యాణోత్సవానికి రేపు ఉదయం 10:30 గంటలకు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ దంపతులు యాదాద్రికి వెళ్లనున్నారు. కళ్యాణం సందర్భంగా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు సీఎం కేసీఆర్. ఉదయం 11 గంటలకు బాలాలయంలో శాస్త్రీయంగా స్వామివారి కళ్యాణం జరగనుంది. భక్తుల సౌకర్యార్థం రాత్రి 8 గంటలకు కొండ కింద జెడ్పీ స్కూల్ గ్రౌండ్ లో స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నారు. దాదాపు 20,000 మంది భక్తులు కళ్యాణాన్ని చూసేలా గ్రౌండ్ ను సిద్ధం చేశారు అధికారులు. వీఐపీలు, వీవీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. జరగబోయే కళ్యాణంకి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉదయం 11 గంటలకు అర్చక స్వాముల ఆధ్వర్యంలో బాలాలయంలో స్వామివారి కళ్యాణం జరుగుతుంది. సాయంత్రం అందరికీ వీక్షించే విధంగా స్థానికులు, భక్తులు అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో స్వామివారి కళ్యాణం వీక్షించేందుకు కింద జడ్పీ హై స్కూల్ ప్రాంగణంలో మనం కళ్యాణం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు కళ్యాణం సందర్భంగా. అదేవిధంగా ఈసారి కూడా ముఖ్యమంత్రి దంపతులను ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం గవర్నర్ దంపతులు వస్తారని చెప్పారు. వారికి కూడా ఆహ్వానం ఇవ్వడం జరిగింది. సీఎం పర్యటనతో పాటు కళ్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఇక సీఎం పర్యటన సందర్భంగా యాదాద్రి దగ్గరలోని వడాయిగూడెంలో హెలీప్యాడ్ ను సిద్ధం చేశారు అధికారులు. హెలీప్యాడ్ నుంచి కొండపైకి కాన్వాయ్ తో ట్రయల్ రన్ నిర్వహించారు పోలీసులు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం జగన్మోహిని అలంకారంలో భక్తులకు కనువిందు చేశాడు లక్ష్మీ నరసింహుడు. రాత్రి అశ్వవాహనంపై యాదాద్రి మాడవీధుల్లో ఊరేగారు. అర్చకులు స్వామి ఎదుర్కోలు మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆదివారం కావడంతో వేలాదిగా భక్తులు యాదాద్రికి తరలివచ్చారు. స్వామి సేవలో పాల్గొన్నారు.